బద్ధకం. ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది బద్ధకస్తులం అయిపోయాం. ఎందుకంటే సిచ్యువేషన్ వల్ల. ఒకవేళ అలానే బద్ధకంగా ఉంటే ఏం జరగబోతుందో నేను మీకు ఒక చిన్న స్టోరీ రూపంలో చెప్పబోతున్నా. అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక అడవిలో చిన్న చెరువు ఉండేది. ఆ చెరువు దగ్గర జింక, కుందేలు కలిసిమెలిసి ఉండేవి. అందులో కుందేలు చాలా చురుకైనది అని, జింకకు బద్ధకం ఎక్కువ అని అక్కడ ఉన్న జంతువులన్నీ అంటూ ఉండేవి. కానీ జింక మాత్రం ఆ మాటని అస్సలు ఒప్పుకునేది కాదు. అలా ఏం కాదు, నేను చాలా చురుకైన దాని అని జింక గొప్పలు పోయేది. ఒకరోజు ఇదే మాట పైన జంతువులన్నిటి మధ్య వాదన మొదలైంది. అప్పుడు అడవికి పెద్ద అయిన ఏనుగు వచ్చి మధ్యలో కల్పించుకుంటుంది. సరే, జింక నేనే చురుకైన దాని అని చెప్తుంది కాబట్టి జింకకు కుందేలుకి మధ్య ఒక చిన్న పోటీ పెడతాను. అది ఏంటంటే, మన చెరువు ప్రాంతంలో ఒక పెద్ద దుంపను దాచిపెట్టాను. ఎవరైతే ఆ దుంపను మొదటిగా నా దగ్గరికి తీసుకొస్తారో వారే విజేత. అలాగే ఆ పెద్ద దుంపను వారికి బహుమతిగా ఇచ్చేస్తాను అని ఏనుగు చెప్తుంది. జింక, కుందేలు పోటీకి సరేనన్నాయి. అక్కడ ఉన్న జంతువులన్నీ ఉత్కంఠంగా చూస్తున్నాయి. పోటీ మొదలైన కొద్దిసేపటి వరకు జింక గబగబా వెతకడం మొదలుపెట్టింది. అంతలోనే విసుకొచ్చి, అబ్బా, అంత పెద్ద అడవిలో ఆ దుంపని వెతకడం చాలా కష్టమే, అలసిపోయాను అని ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంది. కుందేలు ప్రతి చెట్టును, తుప్పను, బండను వెతికి ఆ దుంపని సాధించేసింది. తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు త్వరలోనే ఉంది. జంతువులన్నీ విజేత అయిన కుందేలు ఉత్సాహాన్ని, చురుకుతనాన్ని మెచ్చుకుంటాయి. అయ్యో, పక్కనే ఉన్న బద్ధకంతో చూడక ఓడిపోయానే అని జింక బాధపడి తన పద్ధతిని మార్చుకుంటుంది. సో దీన్ని బట్టి మనకేమర్థమైంది అంటే, బద్ధకం వల్ల మనం రీచ్ అయ్యే గోల్స్ ని, పక్కనే ఉన్న ఆపర్చునిటీస్ ని మిస్ అయిపోతాం. సో డోంట్ బి లేజీ. అండ్ అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ యువర్ శీర్షిక. సరేగా, బాయ్.